ప్రియమిత్రులారా, ఈరోజు మనము డైమెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి మొత్తం ఎంతో సృజనాత్మకంగా రచింపబడింది. ఈ సృష్టిలో ఒక భాగమే మన విశ్వం. ఈ విశ్వం ఎన్నో భాగాలుగా విభజింపబడి ఉంది. ఇక్కడ భాగాలు అంటే ఆ విశ్వం యొక్క చైతన్య స్థాయిలు అని అర్థం. వీటినే మనము డైమెన్షన్స్ అని పిలుస్తాం. ఒక్కో డైమెన్షన్కి తిరిగి కొన్ని పౌనఃపున్య స్థాయిలు ఉంటాయి. ఒక్కో విశ్వంలో ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్స్ ఏర్పడడానికి కారణం ఒక్కటే. ఈ డైమెన్షన్స్ ఏ విశ్వానికి సంబంధించినవో ఆ విశ్వపు జ్ఞానం మొత్తం ఈ డైమెన్షన్స్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కో డైమెన్షన్లో ఒక్కో రకమైన జ్ఞానంతో కూడుకున్న శక్తి స్థాయిలు ఉంటాయి. అయితే ఈ జ్ఞానం అంతా ఈ డైమెన్షన్స్లోని జీవరాశికి అందించబడుతుంది. సాధారణంగా ఈ డైమెన్షన్స్ ఒకదానిని మించి ఒకటి ఉంటాయి. అంటే ఒకే విశ్వంలో అనేక డైమెన్షన్స్ తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ఉంటాయి. ఈ విశ్వంలోని జీవరాశి ఈ డైమెన్షన్స్ ద్వారానే శక్తిని, జ్ఞానాన్ని సమీకరించుకొని క్రమంగా ఒక్కొక్క స్థాయిని దాటవలసి ఉంటుంది. ఈ విశ్వంలోని అన్ని డైమెన్షన్స్లో ఉన్న జ్ఞానాన్ని అందుకోవడమే ఈ విశ్వపు జీవుల యొక్క జీవిత లక్ష్యంగా ఉంటుంది. ఇదే విధంగా అన్ని విశ్వాల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పద్ధతిలోనే సృష్టి అంతా నిర్మించబడి ఉంది. ఈ విశ్వంలోని సమస్త జ్ఞానాన్ని పొందడమే ప్రతి ఆత్మ యొక్క ప్రయాణమవుతుంది. ఈ సర్వజీవకోటి భగవంతుడిలో భాగం అయినప్పటికీ వారి జీవన ప్రయాణం మాత్రం వారి స్వేచ్ఛానుసారంగానే ఉంటుంది. ప్రతి ఆత్మ తన ప్రయాణం తను కోరిన విధంగానే చేస్తూ ఉంటుంది. ఆత్మ తను ఎంత జ్ఞానం గ్రహించాలి అనుకుంటుందో అంత జ్ఞానం మాత్రమే దానికి అందజేయబడుతుంది. తను కోరుకోని జ్ఞానం ఏ పరిస్థితుల్లోనూ తనకు అందదు. తను ఎంతవరకు పరిణితి చెందాలి అనుకుంటుందో అంతవరకే పరిణితి చెందుతుంది. ఆ తర్వాత అది విశ్వంలో కలిసిపోతుంది. అయితే ఇక్కడ ప్రతి ఆత్మకు తమ ఎదుగుదలలో కొంత పరిమితి ఉంటుంది. అదేమిటంటే అది తప్పకుండా కొన్ని డైమెన్షన్స్లో ఉన్న జ్ఞానాన్ని ఆర్జించాల్సి ఉంటుంది. అలా ఆర్జించినంత వరకు తన ప్రయాణం ఆగదు, జన్మల పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. ఆ విశ్వం దాని ప్రయాణాన్ని ఆగనివ్వదు. సరికదా, దాని స్వేచ్ఛ కూడా విశ్వం యొక్క పరిధిలోనే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి ప్రయాణం విశ్వ చైతన్యం వైపే సాగుతోంది అని గ్రహించాలి.